చెప్పి గౌరవిస్తామని చెప్పి జరగబోయే లోకల్ ఎలక్షన్లో చేసే ఎంపీడీసీలకు అయిన గౌరవం దక్కుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే అన్న ఒక విషయం, విలేజ్లో ఒక ఎంపీడీసీ ఉండలేకపోతుంది. ఎందుకంటే ఎంపీడీసీ 300 సంబంధించి ఉంటాడు. అంటే 300 ప్రజలు ఓటేసి గెలిస్తే ఎంపీడీసీ అవుతాడు. కనీసం సర్పంచ్ ఒక ఊరికే పరిమితాడు. కానీ ఓటేసి గెలిచి ఏ ఊళ్ళో ఉంటామని కూడా మాకు తెలియదు. అంటే మాకు ఒక ఆఫీసులు కానీ ఏదైనా ఉండదు. అలా ఈ న్యాయంలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో కానీ ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ కానీ మాకు ఆఫీసులను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నామన్నా. నాకు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు చాలామంది ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా నిలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మద్రాసు, ఈరోజు గంటవెల్లి, సేరుగూడ, మందలగడ్డ తాట, సోని తాట ప్రతి గ్రామ ప్రజలకు నేను ఎక్కడికి పట్టుకుంటానని చెప్పి అదేవిధంగా విద్యార్థుల అవసరాలని ఎంపీసీలు పూర్తిసార్లు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎన్నికల ఎంపీసీ గారు కావాల్సిన గారు మాట్లాడుకుంటారు. మరియు మాజీ శాసనసభ్యులు ప్రధాన గారికి లేఖమైనటువంటి మన గారికి, ఎంపీ గారికి, డిప్యూటీ గారికి, వైస్ ఎంపీ గారికి మరియు నా తోటి సభ్యులు ఎంపీటీసీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ 2019లో ఎంపీటీసీగా గెలిచి మనకి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెలువబడి మనకు చాలా కష్టకరమైన కరోనా అనే ఒక మహమ్మారి వెంబడించి ఎక్కడైతే పల్లెలో ప్రజాసేవ చేయాలనుకుంటున్నామో ఒక 3 సంవత్సరాలు మనల్ని బాగా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా అన్నింటినీ తట్టుకొని మనము ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు విడ్కోల్ సమావేశం జరుపుకుంటున్నాం. మాకు ఈ మండపంలో ఈ ఆరు ప్రతిపక్ష సీట్లు మాత్రమే ఉన్నాయి. 4 సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉన్నాము. మాకు తోచిన విధంగా మేము ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారిని కానీ సమస్యలను వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. దాంట్లో ఎంతో కొంత పనులు జరిగినాయి. ఇంకా చాలా పనులు మిగిలిపోయినాయని, గ్రామాల్లో మిగిలిపోయినాయని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా గౌరవ ఎంపీటీసీలందరికీ మొదటిసారి విన్నపం శంకరన్న గారికి, నిజంగా కూడా ఎంపీటీసీ సభ్యులను గ్రామ పంచాయతీ పిలుస్తున్నారు. అక్కడ పిలిచిన తర్వాత ఆ నుంచి ఏదైతే వాడినట్టు ఉంటుందో అదే వాడుతున్న దగ్గర ఎంపీటీసీ పూర్తి చేస్తున్నారు. ఒక ఊళ్ళో బాగానే ఉంది, ఒక ఊళ్ళో చాలా ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నారు. అట్లాంటివి కాకుండా ఇక్కడ ఈ స్థానంలో ఎంపీటీసీ గారు ఎట్లా ఉంచుకున్నారో మన గ్రామ పంచాయతీలో కూడా ఆ ఎంపీటీసీ గారికి అక్కడే సీట్ ఇవ్వాల్సిందిగా గౌరవ ఎంపీ గారికి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ పదం అయిపోయింది. ఆ స్థానంలో ఇంకెవరు వచ్చినా కూడా ఒక ప్రజాప్రతినిధి గౌరవ ఎంపీటీసీ ఊళ్ళో ఉన్నందుకు ఆయన కూడా ఎంతో కొంత విలువనిచ్చి ఆ సీటును చూపించాల్సిందిగా గౌరవ శాసనసభ్యుల గారికి విన్నవించుకుంటున్నాం. చాలా 5 సంవత్సరాలు సేవ చేసినందుకు, విడుదల సమావేశానికి అందరూ వచ్చినందుకు అందరికీ, పంచాయతీ కార్యదర్శులకు మరియు అధికారులకు, అందరికీ, మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాము. గౌరవనీయులు ముఖ్య అతిథులు శాసనసభ్యులు విల్లుపల్లి శంకరన్న గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న గారికి, గౌరవనీయులు వైస్ ఎంపీ మౌనిక అలీ గౌడ్ గారికి, గౌరవనీయులు ఎంపీ ప్రసాద్ గారికి, బాలయ్య గారికి, నా తోటి ఎంపీలందరికీ, ముఖ్యంగా మండల స్థాయి అధికారులకు, పంచాయతీ సెక్రటరీలకు, పాత్రికేయులకు, మా కోసం వచ్చినటువంటి మా గ్రామాల్లో వచ్చినటువంటి కార్యక్రమాలు అందరి వల్ల ఈ సమావేశంగా నమస్కారం తెలియజేసుకుంటూ 2019లో మేము ఎంపీసీలో
కారణమైనటువంటి పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా 3 గ్రామాల లింగారెడ్డి కూడా, రాజమల్లి కూడా, నాలుగపల్లి గ్రామ ప్రజలందరికీ బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రజలు ఏది మా పదవులు లేవు. ఎంత సేవ చేసినప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఉంటేనే ప్రజా జీవితంలో మనలో ఉంటుంది అనేది వాస్తవం. కాబట్టి గౌరవ వ్యక్తించడానికి నమస్కారం. తర్వాత నేను రాజకీయంగా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయ ఆలోచనతో రాజకీయాలు చేయాలి అనే స్కూల్ లెవెల్ నుంచి ఉన్నటువంటి మొత్తం మేము దయచేసి చిన్నప్పటి నుంచి అంత రాజకీయాలు ఆశ ఉండి నేను పీజీ ఎల్ఎల్బి చేసి కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా రాయలేదు. దేనికోసం? ఒక నౌకరీ, గవర్నమెంట్ నౌకరీ కోసం. రాష్ట్రం ఉన్నో రాకపోవడం కానీ ఒక పంచాయతీ సెక్రటరీ అండర్ కోసం 4th క్లాస్ రాయాలి ఎగ్జామ్ లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది రాజకీయం. అది ఆర్థిక స్థితి ఉన్నా లేకపోయినా రాజకీయం కావాలి. రాజకీయం ఇంటి కోసం కావాలంటే ప్రజల్లో రాజకీయం చేసే వాళ్ళకి మంచి పేరు కలుగుబడి హోదా దక్కుతారనేటువంటిది చిన్నప్పటి నుంచి నేను గమనించినటువంటి విషయం. కాబట్టి ఈ రాజకీయాన్ని లక్ష్యంగా ఎంచుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నేను మా గ్రామంలో అట్లా అంచనాలుగా రాజకీయం చేసుకోవడం అదంతా కారణం మా కార్యకర్తలు, మా ప్రజలు, మా కుటుంబ సభ్యులు. ఎందుకంటే మనం రాజకీయం బయట చేయాలంటే ఫస్ట్ ఇంట్లో పిల్లం, అమ్మ, అన్నదమ్ములు, కుటుంబీకులు అందరూ కూడా మనకు సహకరించాలి. వాళ్ళు సహకరించకపోతే ఇంకా కాబట్టి ఫస్ట్ వాళ్ళు సహకరించారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి అంత సహకరించడానికి మా భార్య, మా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత నేను ఉస్మానియా చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమము ఉద్యమం నడిచింది. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమం కానీ ముందుకుపోతున్నాను. కాకపోతే ఎంతసేపు ఊళ్ళో లీడర్లో వచ్చి వార్డు కావాలనే చిన్న ఆశ ఉంటుందా, వార్డు సర్పంచ్ వార్డు కావాలని ఆశ ఉంటుండే. నేను ఉద్యమం చేసే టైంలో నా కొలీగ్స్, నా చుట్టుముట్టుండే వాళ్ళందరూ ఈరోజు ఆ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ పార్టీలో చేరని ఎంపీలు ఎమ్మెల్యేలలో రాకు దేశంలో నా కొలీగ్స్ అనేది కూడా కలవాలి. నాయకులు అదే కలవాలి. కానీ నేను ఆదాయపోతుంది లీడర్లో వచ్చి వార్డు కావాలనే ఉద్దేశంతో అవన్నీ వదులుకోవడం జరిగింది. మర్చిపోతే లీడర్లు అయితే వాడుకోలేదా? ఎప్పుడైతే 2007 నుంచి వాడడం వల్ల 4వసారి ఉన్నప్పుడు వాడుకుంటున్నాను. వారి జనరల్సీలో ఎస్సీ సర్పంచ్ తీసుకోవడం జరిగింది. మరి దానికి ఎంత రావడానికి కారణం నేను చిన్నప్పటి నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఎస్సీ జనరల్లో చేర్చడం జరిగింది. కాబట్టి అందుకు మా ప్రజలందరికీ, మా గ్రామ సభ్యులందరికీ ధన్యవాదాలు. తర్వాత 3 నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అనుకోకుండా మా గౌరవ మాజీ గారు టికెట్ మా చెట్టు శంకరరామరెడ్డి గారి ప్రోత్సాహంతో రావడం జరిగినప్పుడు ఎక్కడంటే 4 అవకాశం ఉంటే ఆ పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉంటే శంకరరామరెడ్డి గారు నేను ఎంపీ కావడానికి చిన్న ఒకటి ఏంటంటే శక్తిస్తాలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇబ్బంది చేశాడు. అంటే 4 రోజులు నామినేషన్ ఉంది మన పార్టీ నుంచి. మరి ఇంకో నామినేషన్ చేస్తే బాగుండాలి ఇంకేం చేస్తారు సాగు రోజు అంటే శక్తి సభలో అన్ని మరి ఎవరు అయితే అనుకోకుండా ఉన్న 4 ఆరోగ్యం కావాలనుకుంటే అనుకోకుండా నా నామినేషన్ కాబట్టి అక్కడ రావడం జరిగింది. దానికి కారణమైన శంకరరామరెడ్డి గారికి ధన్యవాదాలు. అప్పుడు ధన్యవాదాలు. అయితే గౌరవ మండల స్థాయి వస్తే ఎంపీ గారి అధ్యక్షతన ఈ 5 సంవత్సరాలు బాగా కష్టపడి మానవులు ఉన్నంతలో ఎక్కువ పనులు మీ అందరికీ తెలిసిన ఉన్నంతలో కొన్ని పనులు చేసినాం. దానికి సహకరించినటువంటి గౌరవ ఎంపీ గారికి, గౌరవ డిప్యూటీ గారికి, గౌరవ మన మండల స్థాయి అధికారి ఎంపీఓ గారికి, సహకరించినటువంటి సూపరింటెండెంట్ మేడం గారు, టైపిస్టు, అందరూ మేడాలకు, అందరి పంచాయతీ కార్యదర్శులకు, అందరూ మండల స్థాయి వ్యవసాయ అధికారులు, కరెంట్ డిపార్ట్మెంట్, బస్సు అందరూ ప్రతి ఆల్ డిపార్ట్మెంట్ ఎవరు అందరూ మాకు చాలా సన్నిహితంగా చాలా క్లోజ్గా మూమెంట్ ఇచ్చిన అందరి అధికారులు, సెక్రటరీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే గౌరవంగా ఎమ్మెల్యే కావాలనే పట్టుకొని గౌరవంగా శాఖ
తీసుకొచ్చిన ముఖ్యంగా మా కార్యకర్తలకు మా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంపీడీసీ సంఘం ప్రెసిడెంట్గా గౌరవ ఎంపీడీసీ సంఘం ఇస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, మరి నాకు సముద్ర స్థానం కనిపించింది కాబట్టి వాళ్ళందరూ మరొకసారి ధన్యవాదాలు. దాన్ని సహకరించిన ఎంపీ గారికి ఎంపీసీ గారికి ఇక అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఏ ఎంపీసీ అయినా పాల్గొంటున్నాడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు అనుకూలంగా ఉన్నారు కాబట్టి దయచేసి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఎంపీసీలకు ఉద్యోగాలాగా ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళకు సంబంధిత స్థానం కనిపించి ఏర్పాటు చేసి వాళ్ళకు సపరేట్గా నిధి మనం ఏర్పాటు చేయాలంటే వాళ్ళకు గౌరవపరంగా ఉంటుంది. రేపు మేము కావచ్చు ఇంకోటి కావచ్చు సార్, దయచేసి అందరూ దృష్టిలో పెట్టుకొని కట్టుబడి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా రాష్ట్రంలో మా సర్పంచ్ గారికి పరిశీలించి కొత్తవారికి ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పదవి కూడా అయిపోయింది. ఈ వాటికి ఈరోజు టుడే వెంకయ్య గారి మధ్య మన మధ్య లేకపోవడం, ఆయన ఆకస్మిక మరణం మన ఎంతో బాధపడింది. మా వెంకయ్య గారి కాపాడే సెక్రటరీ శ్రీరామ్ గారు అయితే చాలా చక్కగా వాళ్ళు నిర్వహించారు. కొన్ని విషయాల్లో రెవెన్యూలో కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ చాలా పార్టీలను కొంచెం బ్యాలెన్స్ ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఈ ఎంపీటీసీ నాయకు ప్రయాణం నాకు వదలబోతున్నాను. ఈ రాబోయే రాష్ట్రాలలో చాలా ఎదురు చుట్టాలు కొన్ని అంశాలు చాలా స్పీడ్గా చేస్తూ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ హాల్ ఏదైతే ఉందో ఈ హాల్లోకి అడుగునేటువంటి క్రమంలోనే ఈ ఉండేటువంటి పాలకవర్గం కొనుగోలు అది ఊళ్ళలో మాత్రం మాకు గౌరవం లేదు. అందుకే నేను మాట్లాడాలంటే నాకు బాగా పెట్టాల్సిన నేను ఇక్కడ మాట్లాడాలంటే నాకు బాగా అనిపిస్తుంది. సర్పంచ్ అందులో పోయిన కూడా మాకు ఎంపీటీసీ చేరు ఇవ్వలేదు. గొడవ పెట్టుకొని చేరు తీసుకొని కూర్చున్నాను నేను. వాటి మిమ్మల్నే కూర్చున్నాను. ఆ రోజు గొడవ పెట్టుకొని ఎంపీటీసీ చేరు లేదా అని గొడవ పెట్టుకుంటే అప్పుడు వార్డు మెంబర్ అక్కడ కూర్చుంది. వార్డు మెంబర్ కూర్చున్న ప్లేస్లో నాకు ఇచ్చింది. సెక్రటరీ సర్పంచ్ కూర్చున్నారు, పక్కన వార్డు మెంబర్ కూర్చున్నారని ఎంపీటీసీ చేయలేదు. అక్కడ వార్డు మెంబర్ సరిగ్గా నాకు చేయాలో గొడవ పెట్టుకున్నాక నాకు చేరింది. అంటే ఎంత అవమానం! ఎంపీటీసీ పదవి ఎందుకు పెట్టింది ఎలక్షన్లు అనిపించింది. అసలు ముఖ్యమంత్రి గారికి విన్నవించాలి. ఎమ్మెల్యే అసెంబ్లీగా ఎంపీటీసీ ఎలక్షన్ పనిచేయాలి. అవసరం లేదు సార్. ఎందుకు సార్ బ్యాంక్ పడవు? ఏదైనా పనులు వచ్చినా కూడా సర్పంచులు మాకు తీర్మానం లేదు. 70 లక్షల వరకు ఎమ్మెల్యే సార్ 1 year కింద మాకు తీర్మానం లేదు. సర్పంచ్ ఎందుకు సార్ మాకు ఈ పదవులు లేదు. మాకు మేము 2 సంవత్సరాల తర్వాతనే పోయింది. ఉన్న 1 సంవత్సరాలు నాకు వర్తిస్తే సర్పంచ్ మాకు తీర్మానం లేదు. మేము ఏం ఎంపీటీసీలు ఏం చేయాలి? ఏం మాట్లాడాలి? మేము ఇక్కడ వచ్చి నేను లైట్ వచ్చిన 3-6 లక్షల వరకు వస్తే కూడా పదవులో లేని వాళ్ళు వచ్చేమో ఆడ మేము పదవి ఉన్నప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. టీపీ సర్పంచులు వాడుతున్నారు. మొత్తం గల్లీలలో ఏడేళ్ళు ఏంటంటే వాళ్ళలేదు. మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలేదు? 12 లక్షల వరకు ఎవరిచ్చి ఎమ్మెల్యే సార్ పెట్టుకున్నాడు. రాజ్యసభ సభ్యులు సంతోషిస్తున్నారు, సాంక్షన్ చేసిండు. అవన్నీ మాకు పదవి ఉండి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందలేదు. ఎందుకు సార్ మాకు ఎంపీటీసీ పదవులు? ఎందుకు ఈ పదవి అవసరం లేదు సార్? మా
ముఖ్యంగా నేను ఒక జర్నలిస్ట్గా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రాజకీయంలో జనాల పోటీకి చూసిన తర్వాత జనాలకు పనిచేయడం ఆ దాంట్లో నేను 100% నేను ఉపయోగపడాలని భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా పదవి రావడం గొప్ప, పదవి తర్వాత పదవిని ఆ పదవికి మధ్యపెట్టిన మన బాధ్యత. పదవి ఏ పదవి ఉంటుందో ఆ పదవిని దాని పదవి మీద దాని అవసరం దానికి కూడా పదవి ఎక్కువ అప్పుడు వాడుకొని ముందుకు వెళ్తే ఏ పని కూడా మనము కాదు. ప్రతి పదవి వల్ల ఎందుకంటే ప్రజలు ఇచ్చిన పదవి కాబట్టి మారుతుంది. ముఖ్యంగా ఈరోజు జర్నలిస్ట్గా ఈ 14 మండలంలో అన్ని శాఖల అధికారులు పంచాయతీ తీసుకోండి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి సబ్జెక్టు మీద ఈరోజు అందరి సహకారంతో సబ్జెక్టు మనకి అవగాహన కలిగింది. అధికారులు సహకరిస్తేనే అవగాహన కాబట్టి నేను ప్రస్తుతం దాంట్లో అందరూ సహకరించారు. ఏ పని చేసినా ఎప్పుడు కూడా ఇది కావాలకుండా అందరూ సహకరించి చాలా బాగా పనిచేసి ప్రయోజనం అందరూ ధన్యవాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అందరికీ ఎలాగా ఎంపీటీసీలో కన్నా గ్రామ పంచాయతీ మీటింగ్లో పట్టిస్తాము. సర్పంచ్ ఒక హాల్ ఉంటుంది, సెక్రటరీ మీటింగ్ ఒక ఉంటుంది, మీటింగ్ హాల్ ఉంటుంది, ఇంకోటి స్టోర్ రూమ్ ఉంటుంది. కానీ ఎంపీటీసీ పెడతారు అంటే పరిస్థితి అంటే ఒక్క ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడే పరిస్థితి. అంటే ఎంపీటీసీ ఈరోజు 5 ఎంపీటీసీ కావడం జరిగింది. ఇక్కడ ఎంపీ గారి సహకారంతో, అధికారుల సహకారంతో, ఇక్కడ జిల్లాలో ఉంటే దాదాపు 14 వరకు చాపలు ఇబ్బంది లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి నెక్స్ట్ వచ్చే కానీ అదేవిధంగా వేస్తే మన ఏడవసం వస్తాను పరిస్థితి, జనాలు వస్తాను పరిస్థితి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఏదైతే ఈ స్థానిక సంస్థల బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ కాబట్టి దయచేసి తీసుకెళ్ళిపోయి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు జడ్పీటీసీగా దాదాపుగా 95% గ్రామాలకు నా శాసన కాడికి నిధులు జరిగింది. ఒక 4-5 గ్రామాలకు ఇవ్వలేకపోయినాం. అంటే మనకున్న నిధుల కొత్త వలన 2 సంవత్సరాలు మన కరోనా పోయింది. ఆ కరోనా రావడానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది కాబట్టి కరోనా కార్యక్రమం వచ్చేవాళ్ళం. రంగారెడ్డి జడ్పీటీసీగా జిల్లాలో జడ్పీ తర్వాత దాదాపుగా 4 కోట్ల వరకు బడ్జెట్ తీసుకొని అన్ని గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగిందన్న అందరికీ కూడా మరొకసారి జడ్పీటీసీ కల్పిస్తున్నాను. ప్రత్యేకించి మా పరిజ్ఞాన మండల నాయకులకు, కార్యకర్తలు, ఎందుకంటే ఈరోజు పైసలుండే రాజకీయ తరుణంలో ఎలాంటి డబ్బులు అడగకుండా ఏ ఎంపీటీసీ కానీ ఏ కార్యకర్త కానీ ఏ ఆలోచన మరి స్వతహాగా అందరూ నాకు ఫోన్ చేసి ఏ నాయకులు డబ్బులు మాట్లాడుకోలేదు అనుకున్న డబ్బులు ఇచ్చి ఒక ఎంపీటీసీ తక్కువ ఖర్చు పెట్టి నేను ఎంపీటీసీ చేస్తున్నాను. అంటే నా మీద ఉన్న అనుమానంతో నేను చేసిన ఉద్యోగ స్పిరిట్తో మా నాయకులు, మా కార్యకర్తలు స్వతహా కష్టపడి దాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. ఎవరినంటే కోరుకున్నారనుకున్నారు కాబట్టి నాకు పరిస్థితి లేకుండానే ఈరోజు ఎప్పుడు చేసింది. విచిత్రం ఏంటంటే ఇది హాల్లో ఒక ఆకులో 3 రూపాయలు వచ్చింది. ఆకులో 3 రూపాయలు ఇస్తే 4 రూపాయలు ఉంది. ఏ ఊరు పోలేని పరిస్థితి కాబట్టి ఏ ఊరికి పోయి ఒక గల్లీ తిరిగి ఒక వాడ తిరిగి తిరగలేదు. కాబట్టి నాకు కష్టపడ్డ నా పరిశ్రమ కార్యకర్తలకు, నాయకులకు, ఓటర్లకు అందరికీ కూడా ఈ సభాముఖంగా ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రాం కావచ్చు,
సంవత్సరానికి ఇచ్చేసిన సోదరుడు ఎమ్మెల్యే శంకర్ గారికి, ఎంపీపీ ఇంద్రెస్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలకు, అధికారులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న సోదరులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకు అందరి హృదయపూర్వకంగా నమస్కారం. అతిథి విరమణ అనడానికన్నా తాత్కాలిక విరమణ ఎక్కువ. ఎందుకంటే ఉద్యోగస్తులకే పదవి విరమణ, మరొకసారి విరమణ అయిపోయినాక మనం రెస్ట్ తీసుకోవాల్సిందే. కానీ రాజకీయ నాయకునికి పదవి విరమణ ఉండదు. వాడు ఎప్పుడు ఏ ఏజ్లైనా రావచ్చు, నిలబడవచ్చు, ప్రజల మన్నన పొందొచ్చు, గెలవచ్చు, మళ్ళీ ప్రజల సేవ చేయవచ్చు. కాబట్టి దీన్ని విరమణ తాత్కాలిక విరమణ మాత్రమే. మీరు గమనించాలి. మీరు అందరూ కూడా గత 5 ఏళ్ళుగా మీరు పడ్డ ఇబ్బందులు మేము వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఎంపీటీసీలు ఇప్పటిదాకా చెప్పారు, వాళ్ళ ఆవేదనలు అని చెప్తున్నారు. వాస్తవం కూడా ఒకప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఏదంటే ఈ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎంపీటీసీ జడ్పీటీసీ తీసుకురావడం వాస్తవం వచ్చేది. దానికి ఏం చేశారంటే విధులు నిధులు మర్చిపోయారు. పోస్టులు ఇచ్చిన దానికి విధులు నిధులు మర్చిపోయారు ఆ రోజున ప్రభుత్వం. మరి ఈరోజు ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ సముచిత స్థాయి వారికి సముచిత వాట జెండా కార్యక్రమాన్ని కూడా పిలవలేని పరిస్థితి. పాలెల పంచాయతీ దాకా లేదు. ఇది నక్క సత్యం. మరి అది కాకుండా ఏదన్నదని తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి. మనమే తెచ్చిన ఈ పదవులు కాబట్టి ఆ పదవికి గౌరవించి విధులు నిధులు ఈ రెండు కూడా కల్పించాలి. రెండు కల్పించి వారికి ఒక ఆఫీస్ ఇస్తే నిజం కూడా ఇద్దరు సర్పంచ్కి తోడుగా ఎంపీటీసీ ఉంటే నిధులు ఇంకా రావడానికి అవకాశాలు ఉంటాయి, ఊరు డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎంపీటీసీ వచ్చేటప్పుడు సర్పంచ్ గారు ఇబ్బంది పడతా ఉంటారు. వీళ్ళు మళ్ళీ మా మీద కానీ అలాంటి పరిస్థితి చేయొద్దు. వారి కూడా గౌరవించే పరిస్థితి చేయాలి. కాబట్టి ప్రభుత్వం మనది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చెప్తే చేసే ప్రభుత్వం వచ్చింది, చేపించుకునే ప్రభుత్వం ఉంది. మనం అందరం కూడా ఇయ్యలతో రిటైర్మెంట్ అయిపోయినాం, మేము మాకేం పని లేదని ఆలోచన చేయకుండా 5 ఏళ్ళు మీరు ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఈ ప్రభుత్వం ద్వారా మీ ద్వారా మరి మీరు కంటిన్యూషన్ ప్రజల్లో ఉండండి. మీరు ఏమేమి చెప్పినో ఏమేమి స్కీమ్లు చెప్పారో చెప్పి అవన్నీ కూడా పూర్తి చేయడానికి. ఎందుకంటే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్ని స్కీమ్లు అయితే చెప్పినాము, అందులో కొన్ని అయితే ఇప్పటికీ అమలుకి వచ్చేసినాయి. మళ్ళీ ఇంకా కొన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆగస్టు తర్వాత అన్ని రాబోతా ఉన్నాయి, అన్ని స్కీమ్స్ కూడా అమలు కాబోతా ఉన్నాయి. మరి రైతు రుణమాఫీ కూడా ఆగస్టులో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ గతంలో మీరు దొరకని గౌరవం దీని ద్వారా మీరు మళ్ళీ ప్రజలకు రాసి ప్రజలకు ఇవ్వండి. మళ్ళీ మీరు ప్రజాసేవ చేస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ గుర్తిస్తారు, మళ్ళీ అనుకుంటారు. ఇదైతే తప్పదు. అది ఎందుకంటే ప్రజల్లో పనిచేయడానికి ఎప్పుడో ఒకసారి మళ్ళీ అవకాశం ఉంటుంది. దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఆ విధంగా పనిచేయండి. ఇది కూడా చక్కగా 5 ఏళ్ళు పనిచేసిన అందరికీ అనుభవం తీసుకుపోయాడు. అధికారులు కూడా సహకరించి రైతుల కాలం పాటు వాస్తవం కూడా ఫండింగ్ మనం అనుకున్నంత ఫండింగ్ రాలేకపోయింది, ఇబ్బంది పడ్డది ఎంపీటీసీ. మరి ఒకసారి అలాంటి పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే దొరికాడు. మనకు ఫ్రెండ్లీగా ఏదున్నా కూడా రండి మాట్లాడండి. పార్టీ పక్కకెట్టినట్టు అయిపోయింది. ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఏదున్నా కూడా ఏ సమస్య కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి దృష్టికి పోయేది ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్తాడు. ఎమ్మెల్యే దృష్టిలో అయిపోయేది ఎమ్మెల్యే దృష్టిలోనే అయిపోయింది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. 5 ఏళ్ల కాలం ప్రజలకు అందరం ఏ పార్టీ లేకుండా అందరం కలిసి వారికి చెప్పినవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆ విధంగా సహకరించాలని కోరుకుంటూ మరి అందరూ ఎంపీటీసీలు కూడా బాధపడతారు. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలి ఆ పోస్టులు అని చెప్పి కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కూడా రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పి చూపిస్తాం. అంటే నాకు తెలియదు. నా కూడా సేదన్నా ఇంకా క్రమం చేయించిన రోజు అన్నాడు. నాకు నేను ఇంకా కూర్చొని మా నాన్నకు ఫోన్ చేశాను. నా కూడా ముందు అంటుండే
అయితే సందర్భం ఏంటంటే ఎవరైతే మంత్రి ఉన్నాడో వెంకరెడ్డికి సంబంధించి వెంకరెడ్డి కదా మంత్రితో చెప్పి మా కాక పోయిండట. పోతే శంకరన్న అక్కడనే ఉన్నాడు మంత్రి దేశిగా ఛాంబర్లో. అయితే ఆ సందర్భంగా కాకకు పరిచయం చేసుకున్నాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అరే మీరు అదే అని చెప్పేసి మంచిగా మాట్లాడి ఛాంబర్లో మంత్రి పక్కన కూర్చొని ఉండి ఆ సందర్భంగా మా కాక పోయిండంటాడు. పోతే ఆయన ఉన్నటువంటి ప్రమోషన్ ఏదైతుందో ఆగిపోతుంది, అది వేరే వాళ్ళు మధ్యన ఇల్లీగల్గా అటాక్ చేసుకున్నాడు. అందుకని ఆయన కాక మంత్రి కష్టంలో పోతే అన్నాక ఉండడం వల్ల ఆయన చెప్పినంతా చెప్పినాక జగన్ సంఘం చేసినట్టు ఆయన ఏమని ఇది మాది, మా ఊరంతుంది, ఇది నాకు కావాలి ఖచ్చితంగా అని అది రాపించి ఓఎస్ని మించి చెప్పించి రాపించి దాకా అడిగిన కూర్చొని రాపించిందని చెప్పినట్టు. కాబట్టి ఆయన మాకు ఏం చెప్తాడు, ఆయన సొంతం మా కాక మా ఆయన తమ్ముడు, ఆయన అదే సొంతం తమ్ముడు ఆయన చెప్పింది. కాబట్టి అందుకు అది చక్రానికి ధన్యవాదాలు. మా కుటుంబం పైన ఎప్పుడు మీరు ఇలాంటి ఆశీర్వాదంగా ఉండాలని మా యొక్క మరకనగర్ మండలం వీడికోలు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీపీ మిత్రులు ఇద్రీస్ గారికి, అదేవిధంగా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే గారు, వారికి మీరు ఆహ్వానించినప్పటికీ అన్న మనం ఇట్లా ఉందంటే నడువు మనోళ్ళ సన్మానం చేయాలని చెప్పి అక్కడి నుంచి నాయకుడు వచ్చిన అన్నకు ప్రతాపన్నకు, అదేవిధంగా వివాద రైతుడు జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి దగ్గరికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గౌరవ ఎంపీటీసీలందరికీ, మరి ఎంపీడీఓ గారికి, పార్టీక సోదరులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ మండలం యొక్క ప్రభుత్వ అధికారులకు, ఇతర సిబ్బందులందరికీ కూడా నా నమస్సుమంజలం తెలియదు. పదవి విరమణ అనేది ఏం రాయలేదు అనుకుంటుంది. వీడ్కోలు సమావేశం కరెక్టే. మీరు పదవి విరమణ అంటే ప్రతాపన చెప్పింది వర్తిస్తారు. అయితే తాత్కాలికంగా వీడ్కోలు సమావేశం, ఇది వీడ్కోలు చెప్తున్నాం అంటే పాలక వర్గము ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు, అది ముగిసింది కాబట్టి ఇలా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీలు ఇచ్చిన అవకాశం, మనకు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా పదవులు చేపట్టి మన కార్యం అంటే మన బాధ్యతలు ఏ విధంగా నెరవేర్చగలిగినాం, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాం, మనం ఏ విధంగా వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం అనేది మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. మన జ్ఞాపకాలు మాట్లాడుతూ ఉన్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో మన దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగాలి. మన దేశం యొక్క రాజ్యాంగం యొక్క అంశం. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం అస్తవ్యస్తంగా, పరిపాలనకు ప్రజలు దూరంగా, ఎన్నో సమస్యలు, కడుపు బీదత్వం, చదువు లేదు, చాలా ఇబ్బందులున్న దేశం మన దేశం. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలున్న ఈ దేశాన్ని ప్రజాస్వామ్యం, దేశంలో ప్రజాస్వామ్యం ఏదైనా ఉన్నది అంటే అది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ఈ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతాడు. కాబట్టి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను భారతదేశంలో స్థాపించబడ్డది. అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు దేశంలో మొట్టమొదటి పంచాయతీరాజ్ వ్యవస్థను మన బ్లాక్ ఆఫీస్ లో ఇంత పెద్ద స్థలం, అంటే దాదాపు నేను అనుకుంటా 20 ఎకరాలన్న దీన్ని కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడే నెహ్రూ గారు వచ్చి దీన్ని
పంచాయతీరాజ్ వ్యవస్థనే పవర్ఫుల్ ఈ దేశంలో కాబట్టి దానిని కొన్ని పార్టీలు నిర్వీర్యం చేసిన తప్ప గౌరవ ఎంపీటీసీ గారు వారన్నది నగ్న సత్యం, మాట్లాడినంత వాస్తవం. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందించాలి. ఇవాళప్పుడు ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థకు డబ్బులు డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వాలు మీ అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాలలో జవహర్ రోజ్గార్ వచ్చేది మీ అందరికి తెలిసి విషయం. జవహర్ రోజ్గార్ వల్ల 50% జిల్లా పరిషత్లకు, 30% మండల వ్యవస్థకు, 20% గ్రామ పంచాయతీలకు వచ్చేది. అంటే ఇవాళ జిల్లా పరిషత్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎంపీల ఇన్వాల్వ్మెంట్ లేదు. గత ప్రభుత్వాల ఈ ప్రభుత్వాలలో ఆ మాట చెప్పరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నిధులు నీళ్ల పరంగా వివక్షత గురైందని చెప్పి గద్దాలు పెట్టి వెంకటరామరెడ్డి అంటే ఉద్యమాలు చేస్తే, కోదండరామరెడ్డి అంటే ఆదర్శవంతమైన ఉద్యమదారులు ఉద్యమాలు చేస్తే, శ్రీమతి సోనియా గాంధీ గారు నిస్వార్థంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అనుకుంటే లాభం లేదు. ఇవాళ మీ అందరికి తెలుసు ఏం జరిగిందని. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యమకారుల పునాదుల మీద పదవులు అనుభవించి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించింది ఏ పార్టీ, ఏ నాయకులో మీ అందరికి తెలుసు. రాష్ట్రంలో ఏ కుటుంబం భోగభాగాలు అనుభవించింది, ఏ కుటుంబం నియంత్రణ పాలన చేసింది, ఇవాళ నియోజకవర్గంలో ఏ కుటుంబం ప్రజాస్వామ్యం ఇవాళ ప్రజలు ఇచ్చుకుంటారు, ప్రజలు అవకాశం ఇచ్చురు, ఎవరి బాధ్యత వాళ్ళకు, ఎవరి నిధులు వాళ్ళకు, ఎవరి హక్కులు వాళ్ళకు. కానీ ప్రభుత్వాలు కాల రాశి అనేది నిజం జరగాలి ఎంపీటీసీ గారు కాబట్టి, నేను ఎందుకంటే వారు ఆవేదన చేసింది కాబట్టి తెలియదు కాబట్టి చెప్తా ఉన్నా. ఈ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలి. ఆ రోజు ఒక్క విషయం వినాలని, ఇవాళ ఆ రోజు జిల్లా పరిషత్కు ప్రత్యక్షంగా ఎన్నికలు ఉండేవాడు, మండల పరిషత్కు ప్రత్యక్షంగా ఎన్నికలు ఉండేవి. కానీ వారు జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు కానీ విర్రవీగుతూ ఉంటే దీనికి ఒక సిస్టమ్ తేవాలి. ఇండైరెక్ట్ ఇవాళ జెడ్పీటీసీలు ఎన్నుకుంటే జెడ్పీ చైర్మన్ కావాలి, ఎంపీటీసీలు ఎన్నుకుంటే మండల ప్రెసిడెంట్ కావాలి. వాళ్ళ విధులు, వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళే నిర్వహించుకోవాలనేదే సిస్టమ్ ఇక్కడ. కాబట్టి అదంతా ఎవరి చేతులకు పోతాం. ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ చేతులకు తీసుకొని మిమ్మల్ని పావుల్లాగా ఇలా తిప్పింది అనేది వాస్తవం. ఆ ప్రభుత్వాలు తప్పు చేసినాయి, ఆ పాలకులు తప్పు చేసింది కాబట్టి అటువంటి పాలన మళ్ళా కొనసాగాలి. కాబట్టి ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇలా రాష్ట్రంలో, దేశంలో కూడా కొద్దిగా తప్పిపోయడం తప్ప ఈ రాష్ట్రంలో మీ ఆశీర్వాదము, ఎంపీటీసీల ఆశీర్వాదము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఉద్యోగస్తులు అనుకోండి, పాత్రికలు అనుకోండి, సర్పంచులు అనుకోండి, అందరూ కూడా ఇవాళ మీరు అందరూ బాధపడ్డారు. ప్రజాస్వామ్య ప్రభుత్వము ఈ రాష్ట్రంలో లేదని మీరందరూ భావించారు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డది. ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ గతంలో లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఓ దుర్మార్గమైన ప్రభుత్వం, ఓ దుర్మార్గమైన నాయకులు మీ యొక్క ఓటును, మీ ఎంపీటీసీల ఓటును, కౌన్సిలర్ల ఓటును, జెడ్పీటీసీల ఓట్లను, ఎంపీపీ యొక్క ఓట్లను వేసుకునే అవకాశం మూలంగా ఇయ్యలేని దుర్మార్గమైన పార్టీ, దుర్మార్గమైన పాలకులు మీరందరూ కూడా చూసారు. మొన్న మన ప్రభుత్వం వచ్చినాక మీ అందరికి తెలుసు, ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా నీచుడో, నికృష్టుడో, మంచోడో, చెడ్డోడో ఓ అవకాశం ఇస్తే మీ స్వయాన మీ అందరికి తెలుసు
కాలకాడికి మీ గౌరవ భక్తుల పరిస్థితి కల్పించారంటే కాంగ్రెస్ పార్టీ కాదా మీ అందరూ కూడా ఒక్కసారి ఎదమీద చేసేసుకొని చెప్పండి కదా, మళ్ళీ ఎదమీద చేసేసుకొని చెప్పండి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ఇలా ఆ రోజు మీకు నిజంగానే న్యాయం జరగాలి, మీకు గౌరవం ఉండాలి, ప్రతి ఎంపీటీసీ గౌరవం ఉండాలి. ఆ రోజుల్లో ఎంత గౌరవం ఉండేదంటే ఆ గౌరవం లోపించింది 10 ఏళ్ళు కాబట్టి మీకు అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తర్వాత మీకే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మా బాధ్యత ఎమ్మెల్యేలుగా మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎన్నో సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. ఇవాళ ఆ రోజుల్లో సమస్యల మీద ఎవరు స్పందించినా వారి తోక కట్టు పెట్టేవారు. ఇలా ప్రజాస్వామ్యం మొన్నటికి మొన్న ఎక్కడ నిలబడ్డా టీచర్లందరూ వచ్చి మా సమస్య ఇది ఉందన్నా, మా సమస్య ఇది 370 జీవోలో ఆ తాగుబోతోడు ఓ జీవో తెచ్చి మా కుటుంబాలను మా పిల్లలను ఆగం చేసిందంటే మేము 10 మంది ఎమ్మెల్యేలకు పోయి టీచర్ల ట్రాన్స్ఫర్లు వాళ్ళది పారదర్శకంగా ఆన్లైన్ అప్లై చేసుకొని ఆప్షన్స్ పెట్టుకొని ఇవాళ మీరందరికీ తెలుసు, తోటి ఉద్యోగస్తులు మీ అందరూ కూడా తెలుసు కాబట్టి అంత పారదర్శకంగా పరిపాలన సాగుతుంది కాబట్టి మీ యొక్క సమస్యలు ప్రతి మండలంలో అందరు ఎంపీటీసీల అందరు ఎంపీపీల జెడ్పీటీసీల ఆవేదన అదే మిగిలింది. మొన్న జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. అలా కనీసం మీరు ఎమ్మెల్యే అయ్యాక కనీసం ఈ లిబ్బర్ కటింగ్ అయినా చేపిస్తారు, ఈ కొబ్బరికాయలో కొట్టిపిస్తారని చెప్పి ఆమె కూడా నాతో చెప్పడం జరిగింది. ఇలా ఒక జెడ్పీటీసీ వస్తే నన్ను పిలిచింది, గ్రామ పంచాయతీ ఓపెనింగ్ నన్ను పిలిస్తే గౌరవ టీఆర్ఎస్ జెడ్పీటీసీ అని అమ్మ నీకే గౌరవం ఇవ్వాలా నీవే కడితే అని చెప్పినాను. ఏం పోతుంది గౌరవం ఇస్తే? ఏం గుంజుకోపోతుందా నా పని? అంటే ఒక నిబద్ధత, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు అందరికీ గౌరవం ఉండాలని కోరుకోవాలి ఏ ప్రభుత్వమైనా. కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ వ్యవస్థ గురించి మీకు తెలియదు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో గౌరవ ఎంపీటీసీలు గౌరవ జెడ్పీటీసీలుగా మాట్లాడిన విషయాన్ని ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా ఆదేశించడం జరిగింది. మీ బాధలు కూడా అన్ని మండలాల్లో ఇదే బాధ ఉంది కాబట్టి తప్పకుండా దీంట్లో పటిష్టపరచడానికి ఎంపీటీసీల గౌరవం ఉండేటందుకు జెడ్పీటీసీల గౌరవం ఉండేటందుకు వాళ్ళకి సరి అయిన బడ్జెట్ అలొకేషన్ చేసేటందుకు వాళ్ళని గౌరవించేటందుకు పూర్తి స్థాయిలో మేము ఇప్పుడున్న ప్రభుత్వంతో తప్పకుండా ఆ వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా జరుగుతుంది కూడా అని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఇంత ఎందుకు చెప్పవచ్చిందంటే తప్పకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలకు అనుగుణంగానే గౌరవ ఎంపీటీసీలు గౌరవ సర్పంచులు అందరూ చెప్పిన విధంగా సర్పంచులు ఇలా వాళ్ళు కూడా గ్రామాలలో ఉంటారు, వాళ్ళకు కార్యాలయం ఉంటుంది. వాసం మన ప్రాదేశిక సత్రాలు కాబట్టి మనకు ఒకటి కార్యాలయం అనేది ఉండదు కాబట్టి దాంట్లోనే ఉంది గౌరవ ఎంపీటీసీ అనే పదం ఉంటుంది కాబట్టి తప్పకుండా గ్రామ పంచాయతీల్లో కుర్చీలు ఎప్పియగలుగుతాం, గౌరవ జెడ్పీటీసీలో కూడా జెడ్పీలలో కుర్చీలు ఎప్పియగలుగుతాం. గౌరవం అనేది రేపు రాబోయే కాలంలో ఎప్పియగలుగుతాం కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రలో మీద నెగ్గం నెట్టి పరిపాలన మన చేతిలోకి వచ్చినాక ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇంకొక విషయం చెప్తా, అంటే ఒక నియంత్రితం ఎట్లా ఉంటుంది, ఒక కుటుంబ పాలన ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఇవాళ తెలంగాణ ఇస్తే వీళ్ళు ఇష్టానుసారంగా జిల్లాలు చేసిరు, మండలాలు చేసిరు. నేనేమంటున్నా, ఇక్కడొక కుటుంబ పాలన అనేటందుకు పేరు చెప్పలేను కానీ ఇవాళ 47 గ్రామ పంచాయతీలు ఉన్న పెద్ద మండలం ఫరక్నార్ మండలం. ఇంకొక మండలం చేస్తే గతంలో అధికారంలో ఉన్నది వాళ్ళ అబ్బ కంటే మన ఓటరా, వాళ్ళకేమన్నా నష్టం జరుగుతుందా? ఈ మండలంలో ఇంకొక మండలం చేస్తే ఏమన్నా వాళ్ళదేమన్నా గుంజుకోకపోతారా? ఏమన్నా చెప్పండి. 18 గ్రామ పంచాయతీలు ఉన్నదాన్నేమో మండలం చేస్తారు, 22 గ్రామ పంచాయతీలు ఉన్నదాన్నేమో మండలం 2 చేస్తారు. మన 47 గ్రామ పంచాయతీలు ఉంటే పరిపాలన సౌలభ్యం ఉండాలని సత్యవంతుల మాటలు చెప్తారు. మరి పరకనాథ్ మండలంలో ఇంకొక మండలం
అంటే ఎక్కడ గౌరవ సభ్యుల నోటీస్ ఇచ్చేస్తున్నా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణ అంతా ఈజీగా ఇస్తే మీరు ఒక మండలం ఇవ్వలేరు. గౌరవ సభ్యులు కూడా ఏ ఒక్క రోజు కూడా ఎవ్వరు మాత్రం ఒక గౌరవ సభ్యులు ఒక జనరల్ మీటింగ్ లో కానీ వారికి ఇప్పుడు ఒక గ్రామంలో 2 ఎంపీటీసీలు ఇచ్చింది ఆ గ్రామం రాష్ట్రంలోనే ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ఊరు. ఒక హరగోపాల్ ఇచ్చింది, ఒక పౌరాకుల సంఘం చైర్మన్ ఇచ్చింది, ఒక గౌరవ సత్యనారాయణ రెడ్డిని గవర్నర్ ఇచ్చింది, ఒక పూర్వ రామకృష్ణరావు గౌరవం ఇచ్చింది. ఏం చేసిందని అడుగుతున్నారు మీ సభ్యులను. అక్కడ కూర్చున్న మా సోదరులు నవ్వుతా ఉన్నారు. ఇవాళ అధికారము ఉండదు, ఎవరికి ఉండదు, నీకుండదు, నాకుండదు. ఒక అవకాశాన్ని మీరు నిలదీయలేకపోయారు. మీరు మీ బాధ్యతగా మీరు ఆ గ్రామాన్ని మండలం చేయలేకపోయారు. అంటే మేము తెలంగాణ ఆ పార్టీ ఏ విధంగా ఇచ్చిందో ఒక ఊరును గ్రామ పంచాయతీ చేయలేకపోయారు, ఒక అవసరం ఉన్న గ్రామాన్ని మండలం చేయలేకపోయారు. కాబట్టి గౌరవ సభ్యుల దృష్టికి తెస్తున్నా, ఇది చెప్పొద్దు కానీ అవసరమైంది చెప్పినా. కాబట్టి మీరందరూ కూడా ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ మేము పెద్ద ప్రజాపాలన చెప్పినట్టుగా ఒక శాసనసభ్యునిగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం పారదర్శకంగా ఉండాలి. నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా బేసరాజాలు పోదు, పార్టీలకు అతీతంగా పనిచేయడం జరుగుతుంది తప్ప ఇవాళ పరిపాలనలో నేను అనుకుంటా ఇవాళ ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు వచ్చినా నేను మీరు ఎందుకు వచ్చారు అనే పరిస్థితి లేదు. ఇవాళ గౌరవ ఎంపీడీఓ గారు కూడా వచ్చారు. నేను అనుకుంటా ఒక్కసారైనా నీకు ఫోన్ చేసింది ఒకటేంటి పెన్షన్ల గురించి. ఒక గ్రామంలో కొన్ని గ్రామాలలో పెన్షన్లు సరిగ్గా ఇస్తలేదని పిలిచి చెప్పడం జరిగింది. అంతేనా ఇంకేమన్నా అంటే అధికారులు వస్తుంటారు పోతారు, రాజమాషి కూడా చెల్లించడానికి లేదు. మీరు పరిపాలనలో మీకు వీలైనది ఇప్పుడు పరిపాలన చేయడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంత పరిధి ఉంటుంది, వాళ్ళకు కూడా కొంత పరిధి దాటి పని చేయలేరు. కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న పనే మనం చేయించాలి. కాబట్టి ఎక్కడ కానీ ఇలా మండల వ్యవస్థలో కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ పోలీసుల దగ్గర కానీ కలెక్టర్ల దగ్గర కానీ ఎవరైనా పని చేసుకోగలిగితే వారికి పని చేసుకోవచ్చు. ఎక్కడ పార్టీలకు ఈ పార్టీ వస్తేనే పని చేయాలి, ఆ నాయకుడు వస్తేనే పని చేయాలి, లేకపోతే నేను చెప్పండి పని చేయొద్దు అని ఎక్కడ మాత్రం లేదు. ఆ వ్యవస్థకే స్వస్థ కలిగినాం. కాబట్టి దీనికి స్వయం పాలన కొనసాగాలి, స్వేచ్ఛగా కొనసాగాలి, అందరూ కూడా పని చేసుకోగలగాలి. సామాన్యుడు పోతే కూడా ఆ కార్యాలయంలో పని జరగాలి. ఆ మండల వ్యవస్థలో కానీ రెవెన్యూ మండలాలలో కానీ పోలీస్ అధికారుల దగ్గర కానీ ఇవాళ ప్రతి ఒక్క అధికారి దగ్గర సామాన్యుడుగా పని చేసుకునే వెసులుబాటు కల్పించింది ఇది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దాంట్లో మీకు 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం మారినాక ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలో మనం ఇట్లే ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఒక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా మన బాధ్యత, మనమంతా ప్రజా జీవితంలో మనం ఎప్పుడు ఉండేటోళ్ళం. కాబట్టి ప్రజా సమస్యలు ఎన్నో విధంగా ఉంటాయి, ఇలా క్రిటికల్ గా ఉంటాయి. ప్రజా సమస్యలు అనేది క్రిటికల్ గా ఉంటాయి. వాళ్ళ అవసరాలకు అప్పటికప్పుడు మనం పని చేయాలని కూడా ఒత్తిడి తెస్తూ ఉంటారు అధికారుల మీద. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నేను అర్థం చేసుకుంటాం. తప్పకుండా మీ బాధ్యతలు అంటే మీరు చేయగలిగింది ఉంటే చేయాలి. మీకు ఇబ్బంది అయ్యేది ఉంటే కొద్దిగా ఆలోచన చేసి కొన్ని విషయాలు మీరు కూడా కొత్తగా వచ్చిన సెక్రటరీలు కానీ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీలు కానీ డిఆర్ఓలు కానీ ఏదైనా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐలు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు పరిపాలన మీద పట్టు ఉండదు, అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు. కాబట్టి తెలిసిన వ్యక్తులతో కూడా ప్రజల పని చేయడానికి ఏదో వంకలు పెట్టి లేకపోతే ఇబ్బందులు పెట్టకుండా మీరైనా మేమైనా ప్రజాసేవకులు, మీరైనా జీతాలు తీసుకుంటున్నారు, నేనైనా ఎమ్మెల్యేగా నాకు కూడా జీతం ఇస్తారు. మనమందరం కూడా ప్రజలకు సేవకులం. కాబట్టి అల్టిమేట్లీ సుప్రీంకోర్టు జడ్జి కానీ భారత ప్రధానమంత్రి కానీ రాష్ట్రకు ప్రజలకే మనం సేవ చేయగలగాలి.
ఉండి మనం అందరం పనిచేసుకోవాలి. ఇవాళ ఇంతటితో నాకు పదవి అయిపోయిందని అనుకుంటే సరిపోదు. తప్పకుండా వేదిక మీద ఉన్నోళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఎవరు అర్థం చేయదు. ఇలా ముందరున్న మీరు కూడా మేము అనుకున్నామా చెప్పు, మేము ఇద్దరం ఎమ్మెల్యేలం అయితే కళలో కూడా అనుకోలేదు. కాబట్టి అంటే మనం ప్రజలకు అందుబాటు నుండి ప్రజల యొక్క హృదయాలను దోచుకుంటే తప్పకుండా ప్రజలు ఏదో రోజు ఆశీర్వాదిస్తారు. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా మనం ఒక సర్పంచ్ గా, ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ప్రజలు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తప్పకుండా వాళ్లకు సేవ చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ందరూ కూడా ఈ యొక్క వీడ్కో సమాచారానికి పిలిపించినటువంటి మండల అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి స్థానిక సర్పంచులు అందరికీ, ఉద్యోగస్తులందరికీ, పత్రిక సోదరులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. అధికారులకి, ఉన్నతాధికారులకి, ఎంపీటీసీలకి అందరికీ పేరు పేరున నమస్కారం. నాకు సహకరించి గెలిపించి మీలో కూడా దొడ్డిగూడ దాని ప్రజలకి మరియు మా ఎంపీటీసీలు 17 మంది ఎంపీటీసీలు ఉండి కూడా ఒక ముస్లిం క్యాండిడేట్ ఉండి కూడా నాకు ఒక ఈ పదవి ఎప్పటి ఎంపీగా గెలిపించిన అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఏ రాత్రి ఏ చెప్తే రెస్పాండ్ అయ్యి అన్ని ఆ ప్రాబ్లం అన్ని తోటలు సాల్వ్ చేసిన ప్రతి ఒక్క సెక్రటరీకి కూడా ధన్యవాదాలు. మేము 5 సంవత్సరాలు పని చేసినామంటే సార్ పార్టీగా పుట్టగా పని చేసినాం. ఎవరు వస్తే మండలంగా నేను కానీ డెప్యూటీసీ కానీ ప్రతి ఏ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ టీఆర్ఎస్లో ఉంటే కాంగ్రెస్ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి పార్టీగా అతీతంగా పనిచేసినాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజల దగ్గర తీసుకుపోయినాం. ప్రతి ఒక్క దానికి సహకరించిన మన శరత్ బాబు సార్, నేను ఎంపీడీఓ గారు, ఆయన చాలా సహకరించిన మాది. నేను కొత్తగా ఉండి సహకారం చాలా ఉండే, ఆయనకు మరవలేము. ఇలాగానే వినయ్ సార్ ఉన్నారు, ఇప్పుడు సార్ వచ్చి కొత్తగా మన మంచిరాజ్ సార్, ప్రతి ఒక్క సార్ కూడా మంచి లైన్ నేచర్. ఎంపీఓ సార్ అంటే నాకు కూడా పెట్టేశారు, మంచి పని చేస్తున్నాడు, అందరికీ సహకరిస్తున్నాడు. ఈ ప్రతి ఒక్కరికి ఏమన్నా మేము మాతో ఏమన్నా అధికారులు ఉంటాం, మనుషులు ఉన్నాం, ఏమన్నా చెప్పొచ్చు కూడా. అని చిన్న ప్రమోషన్లు జరుగుతున్నాయి. కొద్దిగా లిస్ట్ పెద్ద ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో దేవులకు బయటకున్నారా ఏం చేయాలనే పక్షాలు ఉన్నది. ఉన్నది 7 నెలలకు సర్వీస్ ఉంది అని చెప్పింది. ఓ అట్లా కిషన్ కుటుంబంలో మావాడు రామగారు గారు అంటే చెప్పి తీసుకొని పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర మా నియోజకవర్గం, ఇది మా కుటుంబం, మా ఎక్స్ఎమ్మెల్యే కిష్టల తమ్ముడు, ఇది అధికారం మన చేతిలో ఉంది, తప్పకుండా ఎవరో రాజకీయ ప్రోత్బలంతో ఆ పోస్ట్ కొట్టుకోపోతుందని వీళ్ళు లేదు వెంకటరెడ్డి అన్న, ఇది నా కోట కింద ఇవ్వాల్సిందే అంటే అప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని ఓఎస్ని ఇచ్చి మా టైగర్ శారదా టైగర్ వచ్చాడు, ఆయన ఈనాడు ఏదైనా పోస్ట్ ఆయనకి క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్డర్ ఇవ్వాలి ఇచ్చినట్టే డాక్టర్ ఇద్దరు కృష్ణన్న అతను ఇద్దరు వచ్చి మండల ప్రజావాస్ కానీ ఈ వేదకు వచ్చిన వాళ్ళు ఆయన అడిగారు, నిన్ను కూడా పిలిచిరా ప్రతాపని పిలుస్తారు కానీ నిన్నెందుకు పిలిచిరా? లేదు రాదు నీ గురించి వచ్చిరా అని చెప్పి. ఎందుకంటే నీకు సన్మానం చేయాలా, నేను చేయలేని పనులు చేసుకోవాలని. నాకు ఇది మర్చిపోయినా ఈ పోస్టు ఇప్పించడం అనేది. అంటే రామకృష్ణ మొట్టమొదటిసారి కూడా మేము ప్రతాపన్న పూర్తిగా ఆ కుటుంబాన్ని సహకరించినాం కాబట్టి వాళ్ళు లీడర్ గారు మన కంచంలో కూడా తిన్నాడు. ఆ పని మా బాధ చెప్పలేదు, కంచంలో కూడా తిన్నాడు. అలా మామ కొన్ని ఇబ్బందులు పెడితే మేమే చెప్పేటప్పుడు సమస్య సహకరించినాం కాబట్టి అది చక్కగా చెప్పరాలేదు. అలాగే మండల పక్షాన సార్
ఒక్క నిమిషం ఒకసారి పట్టుకోండి పట్టుకోండి ఒకసారి తీసుకొని వచ్చిన మళ్ళీ రామా ఫోటో తీసుకుంటారా చూడండి నిల్చోడానికి జరగాలి అన్నా రామకృష్ణ ఇట్లా దగ్గర ఏం కాదు అన్న ఇక్కడ చూడండి అన్న ఆయనదే మేడం స్పెషల్ దాన్ని అయిపోయండి నా ఒకసారి చూడండి వచ్చిందా నాకు వచ్చండి ఒకసారి వచ్చండి ఇటా ఇక్కడ చూడండి ఒకసారి అడ్డం పోతే తర్వాత ఇంగ్లీష్ తర్వాత బయట బయట ఓ జడ్పీ సార్ అటెం అలా మరమల ఆడతా తర్వాత అడుగుతుంది గౌరవం సార్ అన్న కొద్దిగా మీరు ఎక్కడ తిరగండి అన్న కొద్దిగా మీరు ఎంత తగ్గితే
నిలబడండి జర్రా మీరు వెనక్కి నీ చేది అన్న ఓకే ఆగండి ఒక్క నిమిషం ఆగండి